ప్రకృతిని పరిరక్షించుకుంటే ఆ ప్రకృతి అందరినీ కాపాడుతుందని కావలి డివిజన్ డెవలప్మెంట్ అధికారి నగేషి కుమారి అన్నారు. అల్లూరు మండలంలో సుడిగాలి పర్యటన చేసి పలు పాఠశాలలు, సచివాలయాలను ఆమె సందర్శించారు. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్రలో భాగంగా మొదట బీరంగుంట గ్రామంలోని సచివాలయం, చెత్త నుండి సంపద కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులతో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బట్రకాగొల్లు, వెలిచెర్ల గ్రామ పంచాయతీల్లోని పలు పోలింగ్ బూత్లను రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాటి సంసిద్దత కోసం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులతో మాట్లాడారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసమ్మ, ప్రసాద్, సుకన్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండు వార్డులే పెట్టాము. ఇంతకుముందు 2 వార్డులు సీరవనం కాదు, ఇప్పుడు మనం 3 వార్డులు సీరవనం కాదు. అంత మారుస్తున్నారా? ఏమేమి మార్క్స్ అవి ఆ పేర్లు? 1, 2, 3 మేడం. సీరవనం కాలంలో 1, 2, 3 అంటే ఇక్కడ 1, 2, 3 శ్రీరామ కాలం. స్వర్ణాంధ్రలో భాగంగా బీరంగుంట స్వర్ణగ్రామం విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పిల్లలందరి చేత ప్లెడ్జ్ చెప్పించాము. అట్లాగే మొక్కలు కూడా నాటాము. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రకృతిని పరిరక్షించి రక్షించుకుంటే మనల్ని రక్షిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.